విజయో ఆయురారోగ్య ఐశ్వర్యం. స్వాములు, మన మహారాణి వారి జన్మదినోత్సవ సందర్భంగా మన సేవలో 5 ముఖ్య దేవాలయాలకు చంద్రహారాలు పంపించారు. అందులో ఒకటి మన జ్ఞాన ప్రసూనాంబాదేవి అమ్మోరికి కూడా అలంకరించమని కోరుతూ పంపించారు. అనుగ్రహించాను, సమర్పించాను. చూడమ్మా, పసుపు కుంకాలతోనూ పుష్పాలతోనూ ముందుగా జగన్మాతను అర్చించాలి. ఆపైనే ఈ రాళ్ళు రప్పలు. వీటికి మనం విలువ ఇస్తాము తప్ప భక్తితో సమర్పించే పత్రి మాత్రమే కదా ఆ జగద్భిక్షువునకు ప్రీతి. భక్తులారా, అందరూ చూసి తరించండి. 1,00,000 వరహాల విలువ చేసే చంద్రహారం మన మహారాణి గారు పంచారు. ఆమె కలకాలం చల్లగా ఉండాలని అందరూ భక్తితో మ్రొక్కండి. బాగుంది, కానీ వందే శంభుమమాపతిని. గాడిద శుభ్రంగా వేళ పట్టునంత తిని పెదరాలే నిద్రపోవడం అంటూ లేదు. అర్ధరాత్రి దాకా అర్ధగాడిదల్లా వీధులంట తిరగడం. చిచ్చి చిచ్చి చిచ్చి. రంజనం, రంజనం, ఏమిటే తాండవం? నీకేం పిచ్చా, పూనకం పట్టిందా? రంజనం, ఏమొచ్చిందే మీ అమ్మకి వేళప్పుడు? అమ్మ హారం తెమ్మని అభినయం చేస్తోంది. హారమా? అదే అమ్మవారికి పెట్టిన కొత్త వజ్రాల హారం. ఓహో, అదా. అది ఈ వేళే కదే పెట్టాం. ఊరేగించాలి, జనం 10 మంది చూడాలి. చూస్తే గుర్తు తెచ్చుకుంటా, తర్వాత తేవడం కష్టం. ఆ గొడవలన్నీ నేను పడతానుగా. తొందర పడితే ఎలా? 4 రోజులు ఆగవే. నువ్వు 4 రోజులు ఆగేరా అల్లుడు, తొందరే. తాండవం, నీకిది ధర్మం కాదు. రంజనం, నువ్వు అనుగ్రహించాలి. మళ్ళీ నేను తెల్లారగట్టే కార్తీక స్నానం కోరించాలి. తాండవం, బాబు. నువ్వు చూడటం లేదు కానీ మన ఇద్దరి మధ్య దూరాలని ఎన్నెలంత ఎర్రెత్తిపోతుందో తెలుసా? నీలా, నీకు తెలియటం లేదు కానీ మన ఇద్దరి మధ్య జ్వరపడాలని గాలి ఎంత గింజుకుంటుందో తెలుసా? ఇయే కదే, నువ్వు కొలిసి ఆ దేవుడు కూడా మన మధ్యకి రాలేడు, రాకూడదే. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అలా ఉంచండి. దండాలమ్మగారు. శివార్పణం. రానాయన
మినువులు, బియ్యం, ఆవు నెయ్యి, పచ్చకర్పూరం, పెసరపప్పు. అయ్యగారు చెప్పిన 5 కాక అరటి పళ్ళగళ్ళ 2తో సహా మొత్తం 6 వారింట లేరు నాయనా. కాదు తల్లి, ఈ పురమాయింపులు కోవిల్లోనే జరిగాయి. అలాగా? వారు అక్కడే కటాక్షించారా? నాన్నగారి కటాక్షం పొందని అమాయకులు లేరు కదా. వీలైతే సనాథ స్త్రీలు, లేకపోతే అనాథ స్త్రీలు, ఆడవాళ్ళు, భక్తురాళ్ళు, కొండకొచ్చే కోయవాళ్ళు. ఇకనే అన్నీ తెలిసి వారిని హేళన చేస్తావేరా? కళ్ళోతాయి సుమి. ఇంతకు నీకేం వరం ఇచ్చారు నాయనా? వీరి తాతకు నరకచెర విడిపించి కైలాసంలో చేర్పించారు. తా ఏమిటి? మీ నాన్నగారి మాటంటే శివునికి వేడం. నువ్వు వెళ్ళిరా నాయనా. అన్నట్టివి నీతిగారులు పూర్ణంబూర్లుండి పైకంపాలండి. మరండి, మా అవ్వ 1, 2 కంటే ఎక్కువ తినొద్దు, ఏది గారెలు బూర్లు కూడానండి, అరిగి సావదు అని మా తాతకి చెప్పమందండి. అలాగే గారెలకు అల్లపచ్చడి, బూర్లకు పచ్చకర్పూరం వేయిస్తాంగా, ఏం భయం లేదు. చెప్తాం. మరండి చెప్పు నాయనా. మా అవ్వ చెప్పమంది, తాతకి కొంత ఆడంగులంటే శఫలం అండి. మళ్ళా తప్పు చేసి నరకానికి వెళ్ళొద్దు, పైసాలు పంట చూసుకుని బొల్లో వేనగానే జున్ను వండించుకుని నేనే వచ్చేస్తా అందాక. నీ అవ్వకి ఎన్నేళ్ళు? ఇది 8 పుష్కరాలే కదండి. అంటే 96 వెళ్ళే గాని 97 ఇంకా రాలేదు. అలా కానీ చెప్తాం. శివార్పణం. ఆకర్షణ అనాలరా పిచ్చి మాలోకం. వశీకరణ అంటే తప్పర్థం వస్తుంది. గొప్పవాళ్ళ తప్పులన్నీ ఒప్పులు కుప్పలే. ఏమిటా మాటలు? ఇంతకు ఇలా ఎందుకు వచ్చావమ్మాయి? అయ్యగోరు కటాచం కావాలా? మొన్న కొండ మీద చూసినా ఎంతమందిని బాగు చేస్తున్నారు. చూసావురా అబ్బి, నాన్నగారి కటాక్షం కోసం ఎక్కడెక్కడి నుంచో కొండవాళ్ళు కూడా వస్తున్నారంటే. చాలు తోడు, చాలు, పో లోపలికి పో. చెంబు. పతియే ప్రత్యక్ష దైవం. ఇప్పుడు అక్కర్లేదు, తర్వాత అనుగ్రహిస్తాను. వద్దులే, వెళ్ళు. ఇదిగో నిన్నే. నిన్ను చిరంజీవి. ఎవరది? నిన్నెక్కడో చూసినట్టుందే. కొండ మీద స్వాములు ఈ బుద్ధి ప్రసాదం కూడా ఇచ్చినారు. ఓ, ఫలితం లేదు కదూ? కాదు స్వాములు, మా మామ ఊదేసినాడు. తప్పైపోయినది. బుద్ధి బుద్ధి తెలుసు. ముందుకురా. భయమేల బాల? నా పేరు నీల స్వాములు. నాకు తెలియదా బాలా? బెదరకు. నీలాంటి వాళ్ళ మీద నాన్నగారి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందమ్మా. కాశీ భోజనం వడ్డించమని చెప్పు నాయన. బాలా, ఇది రాత్రి వేళ. అతను నిద్రపోయేటప్పుడు నుదుటి మీద, కంఠం మీద అద్దు.
ఇలా చూడు, తెల్లవారగానే పూజకి పువ్వులు సిద్ధం చేసుకో. అతను మరి వేటకు వెళ్ళడు. రేపటి నుంచి కాళహస్తీశ్వరుని పాదపద్మాల దగ్గరే అతను పడి ఉంటాడు. ఇందా. దేవుడు కటాక్షించాక ఈ పూజార్ని మరిచేవు సుమి. భోజనం. శివ శివ.